ఇప్పుడైతే నేను మా అన్నకైతే కాల్ చేయబోతున్నా. అంటే నేను నార్మల్గా కూర్చున్నాను అనమాట. కూర్చుంటే నాకు ఆలోచన వచ్చింది గాయస్. ఏంటంటే అది మా అన్నకు ఫోన్ చేసి ఒకసారి నాకు గొడవ అవుతుందన్న వస్తావా రావా అంటే అసలు వస్తాడా రాడా తెలుసుకోవాలని అయితే ఎవరికైనా ఉంటుంది కదా. జస్ట్ నేను కూడా మా అన్నకు అట్లనే ఫోన్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నా. మా అన్నకైతే ఒకసారి ఫోన్ చేస్తా గాయస్. ఇది సడన్గా వచ్చింది ఆలోచన. మా అన్నకైతే ఫోన్ చేసి ఒకసారి అడుగుతా ఇప్పుడు ఏమంటారు చూద్దాం. టైం ఎంత అవుతుందంటే ఇగో 9:19 అవుతుంది. టైం చూడండి. ఇప్పుడైతే మా అన్నకైతే కాల్ చేద్దాం. కాల్ లిఫ్ట్ చేయట్లేదు చూడండి. ఇప్పుడైతే లిఫ్ట్ చేయలేడు. ఇంకోసారి చేద్దాం. ఏమైందా? చెప్పు బయటన్నావు. బయట ఉన్నావు. ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? తిన్నా ఇందాక నేను తిన్నావా అంటున్నా. తిన్నా. ఇక్కడ ఆర్ స్కూల్ ఉన్నావా? అవును. ఇది నార్మల్ గా గొడవ అవుతున్నది. ఒక 5-6 మంది ఉన్నారు. నార్మల్ గా ఏంటంటే ఇన్స్టాలో పిల్ల మెసేజ్ చేసింది అనమాట. ఇన్స్టాలో పిల్ల మెసేజ్ చేసి నార్మల్ చాట్ చేసుకున్నాము. నార్మల్ గా వాళ్ళ అన్న వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఎట్లా తెలిసిందేమో సడన్ గా. అంటే పిల్ల రమ్మంటే వచ్చిన. పిల్ల రమ్మంటే వస్తే ఇక సడన్ గా వాళ్ళ అన్నోళ్ళు వచ్చారు అనమాట. మాట్లాడుతున్నాగా బండి గుంజుకున్నారు. ఇక ఫోన్ కూడా తీసుకుంటారా అంట. ఎవడేం వాడిని అవ్వ. వాళ్ళ అన్నోళ్ళు అంటే పిల్లలు అన్నోళ్ళ అంట. ఎవరిని పిలుచుకో అంటే నేను నీకు ఫోన్ చేసిన. సరే నేను అర్ధ గంటలో వస్తాను, టెన్షన్ పడకు. వాడు చేసిందంటే చింత పడేస్తామని చెప్పు. అదే గీనున్న మేము కూడా ఇంకా పటంచేరు ఉంటది కదా స్వీట్ హార్ట్. ఈడున్నాము. 15 నిమిషాలలో వస్తున్నా స్వీట్ హార్ట్ కాడికి. అదే వాంది నార్మల్ గా లింగంపల్లిలో ఉంటారు వాళ్ళు. నార్మల్ గా పిల్ల కలుద్దాం అంటే ఆ పిల్లిడికి వచ్చిందనమాట ర్యాపిడో బుక్ చేసుకొని. బుక్ చేసుకుంటే ఇక వాళ్ళు ఎక్కడికి నుంచి వచ్చారో బండి తాళం తీసుకున్నారు. నా బండే తీసుకొచ్చిన. నా బండి తీసుకొస్తేనే ఇక వాళ్ళు తీసుకున్నారు. ఇక ఏం చేయాలని అర్థం కాక నీకు ఫోన్ చేసిన. ఇక సరే నేను వస్తున్నా. వాళ్ళ పేరు ఏంటంట? ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళ పేరేమో నవీనో అన్నాడు ఇందాక. కానీ ఆ నవీన్ అనే వ్యక్తిని చూసాక కింద పడి గిలగలా కొట్టు. సరే వాడు చేసిందంటే చింటి పడేస్తామని చెప్పు. అదే నేను చెప్తానే ఉన్నా అన్న, జస్ట్ నార్మల్ గా ఫ్రెండ్స్ అన్నా అని చెప్తే కూడా వాడు ఇంటనే లేడు అన్నాడు ఒక్కంతకు. వాడు వినకపోతే ఏముంది, గుడ్ ఇల్లాడుతున్నాడు అన్న. వాడు 5 మంది ఉందని 10 మంది ఉందని దునియా చెప్తున్నాను. వాడు ఆ పిల్లకి ఇష్టం లేకపోతే బ్లాక్ చేసుకున్నాడే కదా. ఇద్దరం చాట్ చేసుకున్నాము. ఆ పిల్ల కూడా ఇంట్లో చెప్పలేదు. ఆ పిల్ల కూడా బాగానే అంటే ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది ఊకుండా అంటే కూడా ఊకుంటలేరు. మీదకి వస్తారు మొత్తం. నీ మీదకి వచ్చినా ఏమొచ్చినా నీ మీద చేయబడ్డావు అంటే బుద్ధ చేస్తా అని చెప్పు. వస్తున్నాను 15 నిమిషాలలో. ఈయన 15 నిమిషాలలో వచ్చేస్తాను. అదే ఇక మా వాడి కొడుకులు ఏమైందంటే ఇక ఆగమాగ మాట్లాడుతున్నారు. మొత్తం గలీజ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు గలీజ్ మాత్రమే మన అమ్మ. 15 నిమిషాలలో వస్తా.
అంటే ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దామన్నా కూడా ఇంకా ఎట్లనో అనిపించింది, అందుకని ఇక నీకే ఫోన్ చేసిన అన్నమాట. ఇక ఎందుకు టెన్షన్ పడ నేను ఉన్నా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను వస్తాను. ఎగసి పడే సూర్యుడు లాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి చెప్తున్నా కదా, నేను వస్తున్నా, ఆల్రెడీ సెట్ చేసుకుంటున్నా. ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి, నేను హ్యాంగర్ కున్న సెట్ వేసుకొచ్చేస్తా. 10 నుంచి 15 మధ్యలో నీ దగ్గర ఉంటా నేను. వాడు చేయించినట్టే చెప్పు, అయితే ఆరు పోతే పారు. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకు చేతే వేస్తలేరు కానీ అంటే ఏంటంటే ఏం రా అట్లా ఇట్లా అన్నది మాట్లాడుతున్నారు వాళ్ళు. చెప్పు, వచ్చిందా అన్న, మా అన్న వస్తున్నాడు, వచ్చిందా కాదు, వచ్చినాక మాట్లాడమని చెప్పు. ఆట బొమ్మై ఉన్నా లేదు కాదని చేస్తున్నాడు అనుకో, వాడి ఇంటికి శవం కూడా దొరకదని చెప్పు. నేను ఆల్రెడీ అన్న వస్తురా అన్న, వచ్చినాక మాట్లాడదాం, బండి తాళం ఇయ్యో, నేను ఫస్ట్ ఇంటికి పోవాలి, బండి వేరే వాళ్ళదని చెప్పిన వాళ్ళకు, నాదని చెప్పలేను. ఉన్నది 15 నిమిషాలు. నువ్వేమన్నా ఆ కొడుకులు ఏమన్నా వచ్చినాక యాక్సిడ్ ఆ కొడుకులు ఏమన్నారు అది చెప్పు, మాట్లాడదాం. అదే ఎంత చెప్పినా కూడా ఇంట్లో లేరు, నాకు భయం అవుతున్నది. ఏంటి బాబా అన్న ఇంకోసారి భయం అవుతున్నది నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నా కదా, ఎందుకు భయం భయపడుతున్నావు? అంటే నార్మల్ గా బయట తెలిసి నాకు దిమాగ్ ఖరాబ్ అన్నట్టు. బయటికి తెలియకుండా బయటికి రాకుండా నేను చూసుకుంటా, బాధ్యత నాది. ఓకే, అది ఎవరైనా నువ్వు ఒక్కడి ఉన్నారా మనం నీ దగ్గర? ఆ? సరే, ఆ కొడుకులు వదిలిపెట్టని ఏం పెట్టని, నువ్వు ఉండు, ఆయన అన్న మా ఊళ్ళో వస్తున్నారు, నువ్వు ఆగు అని చెప్పు అంతే. ఆ కొడుకులు ఆడికి వచ్చినా చేయి చేసుకుంటే నీకు చెప్పకుండా నువ్వు చేయి చేసుకున్నారని చెప్పు, కొడుకులు గల్లంతా చేసి పడదేం నువ్వు. చెయ్యేం చేసుకుంటలేరు కానీ ఇక వెరైటీ మాట్లాడుతున్నారు అన్నమాట ఇక వాళ్ళు. సరే, నేను వస్తున్నా, ఒక 10 నిమిషాలు ఇగో బయటికి వెళ్తున్నా. వస్తున్న 10 నిమిషాలలో నీ దగ్గరనే ఉంటాను, నువ్వేం భయపడకు, నేను ఉన్నా. గదే గదే గదే. ఎవరెవరు ఉన్నారు మీరు? నేను ప్రజెంట్ రూమ్ కాడ ఒక్కనే ఉన్నా. నేను అన్న ఫోన్ చేసి గణన నేను వస్తాను. ఫోన్ కూడా తీసుకున్నారు అన్న, ఫోన్ చేసుకుంటా అంటే ఎవరికి ఫోన్ చేస్తావు, పిలువు, ఏమన్నా చేస్తారా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు అదంతా? ఏమి ఇక ఫోన్ చేసుకున్నా అంటే ఫోన్ చేసుకొని ఇక అంటే ఇక ఫోన్ తీసుకొని పక్కకు వచ్చింది నేను. సరే, నేను ముందు నేను వస్తున్నా. చిన్నోడి కోసం ఫోన్ చేస్తా. నువ్వు గిట్ట ఎక్స్ట్రా ఏమనకు. మాట్లాడుతున్నా అన్న, ఇద్దరికి ఇష్టం ఉండే చాటింగ్ చేస్తాం కదా అన్నట్టు అన్న నేను. వారింత పెంచి ఇష్టాలనే మరిచిన ఆ పిల్ల వస్తే మనం వచ్చి నేను మాట్లాడితే, అవును మేము ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాము అని చెప్తారా? ఆ పిల్ల ఆల్రెడీ వాళ్ళ అన్నలో చెప్తుంది అన్న, అన్న మేము ఫ్రెండ్స్ లెక్కనే మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్ లెక్కనే వచ్చినాము అంటే కూడా ఇంకా ఎక్కడి ఫ్రెండ్ ఏం ఫ్రెండ్ అన్నట్టు ఆ పిల్లని కొడుతున్నాడు. కష్టాలని నీకు తెలిసి తలదించి చిరునవ్వునా 2-3 కొట్టిన పిల్లను. సరే సరే, నేను వస్తున్నా, పక్కకు కూర్చున్నది. భరించలేకున్నానే పిల్ల క్షమించమంటున్నా. సరే, 10 నిమిషాలలో నేను వస్తున్నా, పెట్టు. అదే అందుకే నువ్వేం భయపడకు. గదే గదే అందుకనే నీకు ఫోన్ చేస్తాను అన్నమాట ఇక. సరే సరే, నువ్వేం భయపడకు, నేను వస్తున్నా, 10 నిమిషాలలో వస్తున్నా, పెట్టు. అదే అమ్మోళ్ళ గిమ్మోళ్ళకి కూడా ఏం చెప్పకు, ఫోన్ చేయకు. డిఫరెంట్ విషయాలు ఇంట్లో ఎందుకు చెప్తాను? అదే అందుకని చెప్పి తొందరగా రాజారా, వాళ్ళు ఆగమాగం ఉన్నారు, కొడుకులు చిల్లరగాన్లు ఉన్నారు మొత్తం. ఎవ్వడు ఎంత ఆగమున్నా எனக்கு వెర్రి ఆశ. ఓకేనా? గదే కదా, తొందరగా రాజారు. ఎవరైనా తోలుకందా తోడుకు ఒక్కని రాకిగా చీకట్లా. మేము ఈయన ఉంటాం అప్పటిదాకా, కొడుకు ఎడిషిరాట్లు లేరు, ఎట్లయినా ఈయన ఉంటాం మేము. నేను వేసుకొని వస్తా, కొడుకులు వచ్చి వాడదే, నేను ఏం టెన్షన్ వరకు వస్తున్నా నేను. సరే, నువ్వు ఆ కొడుకులు ఏమనకు, నువ్వు ఆ కొడుకులు ఏమన్నా నువ్వు అడుగుతూ వచ్చినాక నాకు చెప్పి నేను మాట్లాడతా, నేను ఫిక్స్ చేస్తా. సరే, వస్తున్నా, 10 నిమిషాలు వస్తున్నా, పెట్టేసి. సరే తొందరగా. హ్యాపీ ఉండదు నీకు? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు. చూసిరు కదా,
మా అన్నకైతే ఫోన్ చేసిన, మా అన్న కూడా ఇంకా చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ నిజంగా వచ్చిందా అనుకో, ఒకవేళ మళ్ళీ లేకపోతే మళ్ళీ మా అన్న దగ్గర నా పేరు గలీజ్ అయిపోతుంది. అవునా నిజమా? నేను ఇట్లాంటి అంటే కూడా నమ్మడు. లేకపోతే ఎందుకో ఇక సడన్గా గొడవ అనేసరికి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా డైరెక్ట్ వస్తున్నా అన్నాడు. ఆయన నిజంగా రాగలడు. ఒకసారి ఫోన్ చేసి చెప్దామండి గాయస్. ఇప్పుడు మా అన్నకైతే ఫోన్ చేస్తా గాయస్. మా అన్నకు ఫోన్ చేసి అన్న ప్రాంక్ ఇది రాకు కొట్టి వచ్చినామంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది, పెట్రోల్ బొక్క చెప్పేద్దాం. 5 minutes later. 5 నిమిషాల దగ్గర అన్నం వచ్చి బడిసుకొని వచ్చి 5 నిమిషాల దగ్గర అన్న రాకుండి. ఏమైందిరా? ఇది యాక్చువల్ గా ప్రాంక్ అన్నమాట. తవ్వకాడ ముక్కిడి కోసం ఉండే పొలిమేర తవ్వకాడ ముక్కిడి కోసం ఉండే ప్రాంక్ అందుకని నేను ప్రాంక్ చేసినాము జస్ట్. అరే అవును ప్రాంక్ చేస్తావు నువ్వు. అంటే అప్లోడ్ చేయక మళ్ళా షోలు అయింది కదా వీడియో అన్నట్టు. అయ్యో ఫోన్ చేసినావు ఆల్రెడీ మేము ఏది రోడ్ మీదకి వచ్చేసాం. ఇంటికని అంటే సడన్ గా ఫిక్స్ అయినాం అన్నమాట. కాదు రాదు, ఫోన్ చేసేదన్నా చెప్పాలి. ఇట్లా ఫ్రాంక్ చేసి అనుకుంటా ఈ స్పీకర్ లో ఫ్రాంక్ చేయలేము. అదే కదా టైం కూడా ఎక్కువ అయింది. అంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అన్నట్టు చేసిన అన్నమాట. సరే ఏడు నువ్వు జాగ్రత్త ఇంటికి అవలాగం లేక ఈ స్పీకర్ లో ఇవన్నీ పిచ్చి కథలు. అందులో నేను కలిసే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి సరే పోతా. తిన్నావా లేదా? తిన్నా తిని రోడ్డు మీదకి వచ్చిన అన్నంలో వస్తున్నారు. వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి అన్నంలో వస్తారు. అరే నా ప్రాంక్ అన్నులకి ఏదన్నా చెప్పి పంపి. ఇక సరే నేను తీసుకెళ్తాను. ఏడు నువ్వు జాగ్రత్త ఇంటికి. సరేనా. ఒకరి లైఫ్లో ఇట్లాంటి అన్ను కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎన్ని కథలు పడ్డా ఇంకా ఎన్ని చేసినా కూడా అన్నకి ఇట్లా ప్రాబ్లం ఉందంటే సడన్గా వచ్చేస్తారు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇట్లాంటి అన్న కూడా ఉందంటే ఏ తమ్ముడైనా సరే భయపడడు. ఇట్లాంటి కూడా ఉండాలి. అసలు నేనేందంటే అసలు వస్తాడు అనుకున్నాను యాక్చువల్గా. నార్మల్గా అంటే డ్యూటీకి పోయిండు, బాగా డ్యూటీకి పోయి మొత్తం టైర్డ్ అయిపోయి ఉంటాడు. మళ్ళీ టైర్డ్ అయిపోయింది కాకుండా మళ్ళీ అసలు వస్తాడో రాడు అన్నట్టు జస్ట్ నార్మల్గా ఫోన్ చేసిన అంతే. నేను ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిందంట. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిరంట. వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో కాడికి రూమ్కి వచ్చారంట. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. మా అన్న కూడా షర్ట్ వేసుకొని బయటకు వచ్చిందంట. వస్తాం స్కెచ్ చేసుకురావాలి, నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా అని. ఇక నేనే మీ ముంగట్నే కదా ఇక ప్రాంక్ చేసిన అని చెప్తే నన్నే తిడుతుండు. సరే గైస్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రిషి చిన్న ఆఫీషియల్. థ్యాంక్ యూ.